ఈ మధ్య మా హాస్పిటల్‌లో ఒక చిన్న పిల్లాడు, ఒక 19 ఏళ్ల అబ్బాయికి కుడి చెయ్యి విరిగిందండి. అయితే ఆ అబ్బాయి చాలా సాఫ్ట్, అంతా బానే ఉంది. ఎటొచ్చి ఆ హాస్పిటల్ దగ్గరికి రోజు సాయంత్రం ఒకతను వస్తున్నాడు. వచ్చి నానా హడావిడి చేస్తున్నాడు. సిస్టర్‌లని హడావిడి చేస్తున్నాడు. బ్లడ్ ఇక్కడ ఏదో అంటిందని, సలైన్ సరిగ్గా ఎళ్ళడం లేదని, హాస్పిటల్ వార్డ్ క్లీన్‌గా లేదని రోజు హడావిడి చేస్తున్నాడు. సరే, నేను ఆ అబ్బాయిని, "ఏంటి బాబు ఆయన ఎవరు? రోజు వచ్చి గొడవ చేస్తున్నాడంటే," "సార్ నాకేం తెలుసు సార్, నాకేం తెలుసు. కానీ నన్ను గుద్దింది మాత్రం ఆయనే సార్. ఏదో రోజుకొచ్చి హడావిడి చేసి వెళ్ళిపోతూ ఉంటాడంటే." సరే, ఆ మరుసటి రోజు ఆ అబ్బాయికి ఆపరేషను. సరే, నేను కాస్త వేరే పేషెంట్‌ని చూస్తున్న టైంలో ఆ అబ్బాయిని లోపల పెట్టేశారు. తీరా లోపలికెళ్ళి చూస్తే ఆ అబ్బాయిలా లేడు. ఆ అబ్బాయిలా లేడు. నేను దగ్గరికెళ్ళి మా వాళ్ళు మత్తివ్వడానికి రెడీ అయిపోతున్నారు. అయితే ఆ అబ్బాయి దగ్గరికెళ్ళి, "ఇంతకీ కుడి చెయ్యా? ఎడమ చెయ్యా?" అని అడిగాను. "అబ్బాయి నాకు కాదు సార్, మా అన్నయ్యకి, మా అన్నయ్య టాయిలెట్‌కెళ్ళాడు. మా అన్నయ్య పేరు పిలిస్తే నేనొచ్చాను. ఏమన్నా బ్లడ్ ఏమన్నా తీసుకుంటారేమో అనుకుని వచ్చాను" అన్నాడు. అది విషయం.